సార్ కల్తీ విషయంలో కూడా ఫస్ట్ కల్తీ జరుగుతుంది లడ్డు అని అంటే కూడా సౌందరరాజన్ గారు లాంటి వాళ్ళు, స్వరూపానంద లాంటి వాళ్ళందరూ కూడా ఇది అప్రదిష్ట పాలు చేయడానికి చేస్తున్నారు. ఈ సౌందరరాజన్ గారు అనేవారు అసలు దేవాలయం ఎవరిది? ఈ సౌందరరాజన్ గారు అనే ఆయన తమిళియన్ అయి ఉంటాడు. చిలుకూరు వెంకటేశ్వర స్వామి పేరు బాలాజీ అని పెట్టి ఉత్తరాది పేరు పెట్టుకున్నారు అని ఇష్టం. అసలు ఆ సుబ్బారెడ్డి ఎవరిది? ఆ దేవాలయం వాళ్ళందరిది. సరే వచ్చారు, తమిళ పెద్దలు వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారు? విభజన సమయంలో విద్వేషం రెచ్చగొట్టారు. కోస్తా రాయలసీమ తెలంగాణల మధ్యన విద్వేషం రెచ్చగొట్టినారు. వీళ్ళు కూడా ఒకళ్ళు మేము కలుపుదాం చూసాం. ఇప్పుడు ఆచార్య కొండ లక్ష్మణబాబుజీ గారు, లేదా కొంతమంది కమలానంద భారతి గారు, స్వామీజీలు ఉన్నారు, ఉద్యమకారులు. ఈయన చేసిన విద్వేషం రెచ్చగొట్టి తిరుపతి దేవాలయంలో నేను అడుగుతున్నాను, మీరు ఏం పూజారు? మీరు ఏం మాట్లాడారు అని టీవీ నైన్లో ఉన్నాయి. తిరుపతి దేవాలయంలో వాటా తెలంగాణ భక్తులు వేశారు కాబట్టి దాంట్లో కూడా వాటా సగం చేసి ఇమ్మంటారా మీరు? వాళ్ళ గురించి మాట్లాడుకుంటాను అవసరం అండి. ఏదో దేవుడి దగ్గర వెళ్ళాం, అక్కడ మంచి ప్రాశస్త్య గల వీళ్ళు రాకముందు పెట్టిన దేవాలయం అది. వీళ్ళ అబ్బాయి గారు వచ్చారు. ఇక స్వరూపానంద గారి గురించి ఎందుకు నెట్ల అమ్మే స్వరూపానంద గారి గురించి కిసులు ఇస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళందరికీ. ఆయన గురించి మాట్లాడుకోండి. ఎందుకంటే ఇక్కడ అసలు ఒరిజినల్ శారదాపీఠం అంటే ఈ దొంగపేటాలని కొంతమంది ఆరోపణలు ఉన్నాయి. ఒరిజినల్ శారదాపీఠం అంటే శృంగేరికి వెళ్ళారండి. విధునంద భారతీనంద తీర్థ స్వాములు ఎంత నియమ నిష్టలతో ఉంటారో నిజంగా చెప్తున్నాను. మీరు అందరూ వెళ్ళి చూడండి. నేను ఐఎమ్ నాట్ అన్ ఆర్థోడాక్స్ హిందూ కాకపోయినా హిందూని వెంకటేశ్వర స్వామిని కొలిసేవాళ్ళు, కానీ చూడమని అడుగుతున్నాను. నేను ఎలకాలకి పోలికేంటి? నక్కకి నాగలోకానికి కొన్ని పోలిక. వాళ్ళు సరే పక్కన వాళ్ళ గురించి మాట్లాడుకున్నాను అవసరం, కానీ నేను అడుగుతున్నాను. కానీ మీరు ఆ దీక్షితులు గారిని ఒక ఆయన అన్నాడు. ఆయన ఏమంటాడు? ఒక్క రూపాయి కూడా హుండీలో వేద్దని చెప్పినా ఎందుకు ఏవే పేరు ఇప్పుడైనా ఇంకొక ఆయన తీసుకున్నారు. ఆయన తీసుకెళ్ళి అక్కడ ఢిల్లీలో కూర్చోబెట్టారు అమిత్ షా గారి దగ్గర. ఒక నాటకం చేశారండి వీళ్ళు. ఇవాళ ఏమైపోయారు వీళ్ళందరూ? నేను అడుగుతున్నాను, వాళ్ళు మళ్ళీ అడుగుతున్నాను. వాళ్ళ సమాజం పట్ల అడుగుతున్నా. ఏదైతే ధర్మ నిబద్ధత అన్నారు ఇప్పుడు ఏమైపోయారు వాళ్ళందరూ? ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఏమైపోయారు?